పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాం. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి చదువుదాం. 14 నుంచి 16 వరకు 3 వచనాలు మనం చదివి ధ్యానం చేద్దాం. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేయుకొనుచున్నది. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడవు, కృప చూపే దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి గొప్ప దేవుడవు, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సమయమందు నీ సన్నిధిలో మేము ప్రవేశించి పాటల్లో తోడే ఉండి జ్ఞాపకం చేసుకునేందుకై స్తుతిస్తున్నాం. పాడిన వారిని దీవించి ఆశీర్వదించి ఇంకా గంభీరంగా పాడడానికి కృప దయచేయండి. వాక్యం చదువుకుని ఉండగా దీవించి ఆశీర్వదించి మీరు మాతో మాట్లాడుతున్నామని, మమ్మల్ని సరిచేసి సరిదిద్దుమని, మీరు ఆకడకు సిద్ధపాటు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక ధ్యానాలు వింటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ దినమందు 4వ అధ్యాయము 14 నుంచి 16 వరకు మనము చదువుకొని ఉన్నాం. ఇందులోని కొన్ని సంగతులను నేను జ్ఞాపకం చేద్దాలనుచున్నాను. అది 15వ వచనము చూడండి. 15వ వచనములోని మాట, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము అని వ్రాయబడి ఉంది. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనమన్ని విషయములలో ఎదుగుదాము. అందరూ కూడా ఈ మాట చెప్తారా? మనమందరం కూడా ఈ మాట చదవాలి, చెప్పాలి కూడా. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదాము. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు సోదరి సోదరులారా, మనము ఎట్లా ఎదగాలనో పౌలు జ్ఞాపకం చేశాడు. ఆనాటి సంఘ విశ్వాసులు ఎట్లా ఎదగాలనో జ్ఞాపకం చేశాడు. ఆనాడు ఎఫెసీ సంఘములోని విశ్వాసులు ఎదిగేటువంటి విధానం, దేంట్లో ఎదిగే విధానము చెప్పాడంటే, ఆత్మ వరాల ఉద్దేశాన్ని లేదా ఆత్మ వరాలను ఉద్దేశించి ఈ ఆత్మ వరాలలో మరొక సంగతి ఏమిటంటే అదే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అనే ఈ మాట ఉంది. మీకు అర్థం కావాలంటే
11, 12, 13 వచనాలు కూడా చదివితే అక్కడ ఆత్మవరాల ఉద్దేశం గురించి పౌలు మాట్లాడుతూ వచ్చాడు. ఈ వచనాల గురించి మనం గత దినాల యందు చదువుకున్నాం, ధ్యానం చేసినాం కాబట్టి ఇప్పుడు 15వ వచనాన్ని మనము క్లుప్తంగా ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అంటే దానికి అర్థం నమ్మకముగా ఉండు అని అర్థం. దేవునికి నమ్మకంగా ఉండు, నీ ఇరుగు పొరుగు వారికి కూడా నమ్మకంగా ఉండు అని అర్థం. దేవుని పిల్లలలో విశేషించి ఒకటి ప్రేమ ఉండాలి. ప్రేమ లేనివాడు నావాడు కాదు అని అన్నాడు దేవుడు. అంటే సంఘములోని విశ్వాసులందరూ కూడా ప్రేమ కలిగి జీవించండి, ప్రేమ కలిగి బతకండి, ప్రేమతో జీవించండి. ఎందుకు అంటే దేవుడు కూడా ప్రేమ గలవాడు. ఆయన మనల్ని ప్రేమించినాడు, మన కోసమై ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, తన రక్తము చేత మనం కొన్నాడు కాబట్టి ఆయన ఎట్ట మన మీద ప్రేమ చూపించినాడో మనము కూడా ఒకరి ఎడల ఒకరము ప్రేమ గలవారమై ఉండాలా అని చెప్పిన ఈ మాటను మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి. ప్రేమను గురించి అపోస్తులైన పౌలు కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం అంతా కూడా వ్రాశాడు. నేను లాస్ట్ వచనం చదువుతాను మీకోసమై. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయము చివరి వచనం అనగా 13వ వచనంలో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైంది ప్రేమయే అని ఉంది. వీటిలో శ్రేష్టమైంది ప్రేమయే. కాబట్టి సంఘాలలోని విశ్వాసులమైన మనమందరం కూడా ప్రేమ కలిగి జీవించాలా. ఇప్పుడు ప్రేమ కంటే ఏది ఎక్కువ విస్తరిస్తుందంటే, ఏది విస్తరిస్తుంది ఎక్కువ సంఘాల్లో? భేదాలు, అవునా, కక్షలు, కుతంత్రాలు, ఒకరి నుంచి ఒకరు ఓర్వలేక, ఇట్లా ప్రేమలో వెనుకబడిపోయి కొట్లాడచ్చు కదా, దేవునికి దూరమై, సంఘానికి దూరమై, ఉరివే ప్రార్థన మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటే సంఘములో ప్రేమానురాగాలు లేవు, ఆప్యాయత లేదు, ఒకరి బాధలు ఒకరు పంచుకోవడం లేదు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఇష్టానుసారంగా బతకొచ్చు, నోటికి అదుపు లేకుండా మాట్లాడచ్చు బ్రతుకుతున్నారు. కాబట్టి ప్రేమ తగ్గిపోయింది. యేసు ప్రభు అంటాడు, నీలో ప్రేమ తక్కువైంది అని అన్నాడు. ఎఫెసీ సంఘం గురించి చెప్పాడు, అవునా? ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, ఎఫెసీ సంఘస్థులారా, మొదట మీకున్న ప్రేమను మీరు వదిలితిరి అని అన్నాడు అన్నమాట. ప్రేమను వదిలినారు, ప్రేమను గాలికి వదిలేసినారు. ప్రేమను గాలికి వదిలేస్తే ఇక వచ్చేది, మనలో చేరేది ద్వేషం, కక్ష. యేసును వదులుకుంటే ఇక వచ్చి కూర్చునేది సాతాను, అంతే. అన్ని వాని బుద్ధులు వస్తాయి, అన్ని వాని అలవాట్లు వస్తాయి. వాడు తిడతాడు, కొడతాడు, అవమానపరుస్తాడు, హేళన చేస్తాడు, అవసరమైతే చంపుతాడు కూడా. అది సంఘాలలో ఉండకూడదు, సంఘస్థులో ఉండకూడదు. మీరు ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు అనే మాట ఉంది. ప్రేమించండి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ప్రేమ లేనివాడు నా వాడు కాదని ప్రభు చెప్పిన మాట మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. మనలో ప్రేమ లేకపోతే కనుక నువ్వు ప్రభు వాడవు కాదు, ఆపోజిట్గా నువ్వు సాతాను సంబంధివి. సాతాను సంబంధులు మన సంఘములో ఉండకూడదు. సాతాను మాట్లాడేవారు మన సంఘములో ఉండకూడదు. వాళ్ళు దూరం అయిపోవాలి, అనగా వాని దూరం చేసుకోవాలా. ప్రభునకు దగ్గర కావాలి, ప్రభుని ప్రేమించేవారుగా, ప్రభు చేత కొనబడినటువంటి విశ్వాసులను, సేవకులను ప్రేమించేవారుగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది.
కాబట్టి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అనే ఈ మాట గుర్తుంచుకుందాం. ఇంతకు మనలో ప్రేమ ఉందా? బైబిల్లో కొన్ని వచనాలను జ్ఞాపకం చేస్తాం మీకోసమై. ఆదికాండము 42వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆదికాండము 42వ అధ్యాయము 16వ వచనము చదవాలి. మీ తమ్ముణ్ణి తీసుకొని వచ్చుటకు మీలో ఒకని పంపండి, అయితే మీరు బంధింపబడి ఉందురు. అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును. లేని ఎడల ఫరోజ్యము తోడు మీరు వేగులవారని చెప్పి అని ఉంది. ఇక్కడ యాకోబు కుమారులు 10 మంది ఐగుప్తు దేశానికి ధాన్యం కొనడానికి వచ్చినారు. ఐగుప్తు దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? యాకోబు కుమారుడైన యోసేపు పరిపాలిస్తున్నాడు. యోసేపు దేవుని యందు భక్తి గలవాడు. అన్నలు ద్వేషించారు, అన్నలు కొట్టారు, అన్నలు బట్టలు చింపేసినారు, అన్నలు బాయిలో పడేసినారు, అన్నగారు అమ్మేసినారు. ఇటువంటి వారి మీద యోసేపు ఏమాత్రం కూడా ద్వేషము, కక్ష, అసూయ ఉంచుకున్నవాడు కానే కాదు. అప్పుడు వారి చేతుల్లో ఉన్నాడు. ఇప్పుడు వీరందరూ యోసేపు చేతులకు వచ్చినారు. అవునా? అన్నగారి చేతిలో ఉన్నప్పుడు సహించినాడు, ఓర్చుకున్నాడు, అన్ని విధాలుగా లోపడ్డాడు. అయితే ఇప్పుడు ఏ 10 మంది అయితే తనను ద్వేషించి అవమానపరిచి కొట్టి ఆకలితో బట్టలు లేకుండా వట్టి బాయిలో పడేసి అమ్మేసినారే, వాళ్ళంతా కూడా ఇప్పుడు యోసేపు చేతులకు వచ్చినారు. ఇప్పుడు యోసేపు ఏమైనా చేయగలుగుతాడు, ఏమైనా చేసినా చెల్లుతుంది అక్కడ. ఎందుకంటే యోసేపు సహోదరులు యోసేపును గుర్తుపట్టలేదు. వారు గుర్తుపట్టలే, కానీ యోసేపు మాత్రము వారిని గుర్తుపట్టినాడు. గుర్తుపట్టి మీరు వేగులవారు అని చెప్పినాడు అన్నమాట. అవునా? చూడండి వచనము 8వ వచనం చూద్దామా? 8వ వచనంలో రాయబడిన మాట, యోసేపు తన సహోదరులను గుర్తుకు పెట్టుకొని గుర్తుపట్టాను కానీ వారు అతని గుర్తుపట్టలేదు. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసుకొని మీరు వేగులవారు, ఈ దేశపు గుట్టు తెలుసుకొన వచ్చితురని వారితో అనగా, వారు లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి. చాలు, నీ దాసులమైన మేము ఆహారం కొనడానికి వచ్చినాం. అది మాత్రం ఒకటి ఏమనంటే వాళ్ళు లేదు ప్రభువా అంటున్నారు. యోసేపు ఏమైనాడు? వాళ్ళకు ప్రభువు అయినాడు. అవునా? ఎందుకంటే ఐగుప్తు దేశాన్ని పరిపాలించేది యోసేపు కాబట్టి పరిపాలించువాడు. ప్రభు అంటే అర్థం ఏమిటి? పరిపాలించువాడు. కాబట్టి ఇక తన అన్నగారిని, తన కుటుంబీకులందరినీ పరిపాలించేది ఇప్పుడు ఎవరంటే, పోషించేది ఎవరంటే యోసేపే. కాబట్టి వాళ్ళు అంటున్నారు, లేదు ప్రభువా, నీ దాసులము అన్నారు. ఏమంట? లేదు ప్రభువా, మేము నీ దాసులం. దాసుడు అనగా పనిచేసేవాడు. అవునా? దాసుడు అనగా పనిచేసేవాడు. ఒక జీతగానే ఏమంటారు? దాసుడు అంటారు. కాబట్టి మేము నీ దాసులము కదా, ఆహారం కొనుటకే వచ్చినాం, కానీ దేశాన్ని వేగు చూడడానికి మేము రాలేదు అని అంటూ ఏమన్నారు వాళ్ళు? ఇంకా వచనం 11లో, మేమందరము ఒక మనుషుని కుమారులం, మేము యథార్థవంతులమే కానీ నీ దాసులమైన మేము వేగులవారం కామని అతనితో చెప్పిరి. మేము యథార్థవంతులము అన్నారు. వారిలో ఏముందంట? ఏముంది వారిలో? యథార్థత ఉందంట. అంటే మేము ఉన్నది కూడా చెప్తున్నాము, మేము ఒక తండ్రి కుమారులము కదా, మాలో యథార్థత ఉంది,
మేము యథార్థంగానే ఉంటాము అని వారు మాట్లాడుతూ ఇలాగన్నారు. మేము ఒక తండ్రి కుమారులం అన్నారు. మేము ఒక తండ్రి కుమారులం అంటూ వచనం 12లో, అయితే వచనం 11లో మేమందరం ఒక మనుషుని కుమారులము, మేము యథార్థవంతులమే కానీ నీ దాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పిరి. అయితే అతడు లేదు అంటే యోసేపు లేదు, ఈ దేశము గుట్టు తెలుసుకున్నటకై వచ్చితిరని వారితో అనేను. అందుకు వారు, నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము, కానాను దేశములో నున్న ఒక్క మనుషుని కుమారులము, ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు, ఒక్కడు లేడు అని ఉత్తరమిచ్చిరి అని ఉంది. మేమందరము అన్నారు కదా, అప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 10 మంది మాత్రమే ఉన్నాడు. లేదు లేదు అని మళ్ళా యోసేపు మాట్లాడుతుండగా వాళ్ళు చెప్పినమంటే, మేము 12 మందిమి. అవునా? మేము 12 మందిమి, చిన్నోడు మాత్రం తండ్రి యొద్ద ఉన్నాడు, ఒకడు లేడు అన్నాడు. ఆ ఒక్కరెవరు? యోసేపే కదా. ఆ ఒక్కడు నేనే అనాల్సింది యోసేపు, కానీ ఏమాత్రం అక్కడ బయట పెట్టలేదు తన సంగతి. ఇందుని బట్టి మనం ఆలోచన చేస్తే వాళ్ళు యథార్థవంతులే. అవునా? వారు యథార్థంగానే మాట్లాడుతాం. అంటే యోసేపు మాట్లాడే కొద్దీ, వారిని పరిశీలించే కొద్దీ, పరీక్షించే కొద్దీ వారిలోని నిజాలన్నీ కూడా బయటికి వస్తూ ఉన్నాయి. ఒకడు లేడు అనే మాట కనిపిస్తుంది కదా. ఇంకేముంది అక్కడ? ఉత్తరమిచ్చిరి 14వ వచనంలో, అయితే యోసేపు, మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే. ఎందుకంటే మీరు మాట మారుస్తున్నారు. మొదట 10 మంది అన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు? మళ్ళా 12 మంది చెప్తున్నారు. ఒకరు లేడని చెప్తున్నారు. మీరు నిజంగా వేగుల వారి అంటే వాళ్ళు అన్నారు. చూడండి వచనం 15లో, దీని వలన మీ నిజం, అవునా, దీని వలన మీ నిజం తెలియబడును, ఫరోజ్యము తోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే కానీ మీరిక్కడి నుండి వెళ్ళకూడదు. మీ తమ్ముని తీసుకొని వచ్చుటకు మీలో ఒకరిని పంపండి, అయితే మీరు బంధింపబడి ఉందురు. అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును. లేని ఎడల ఫరోజ్యముతోడు మీరు వేగుల వారిని చెప్పి వారిని 3 దినములు చెరసాలలో వేయించెను. ఇలా చెప్పి 3 దినాల చెరసాల వేశాడంట. 10 మందిని చెరసాల వేశాడు. ఎందుకని? మీరు సత్యవంతులో కాదు నేను తెలుసుకోవాలి. మీలో అసత్యం నాకు కనిపిస్తూ ఉంది. మీరు అబద్ధం ఆడుతూ ఉన్నారు. మీరు నిజం చెప్పటం లేదు కదా. అందును బట్టి మీరందరూ కూడా 3 రోజులు జైల్లో ఉండాల్సిందే అన్నట్టు జైల్లో వేశాడు, చెరసాలలో వేశాడు. ఆ తర్వాత మనం చూస్తాములేండి, దేవుని మహాకృపను బట్టి వారిని చెరసాల్లో వేయకుండా విడిపించాడు. ఒకరిని మాత్రమే, సిమియోని మాత్రం ఏమేసినటువంటి బంధించినాడు, మిగతా వారిని పంపించాడు. ఆ తర్వాత తాను ఏమై ఉన్నాడో, తాను ఎవరో బయలుపడుతున్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మనం గుర్తుంచుకోవాలి, మీలో సత్యం ఉందో లేదో మనమే ఏం చేయాలంట? పరీక్షించుకోవాలా. దేవా, నాలో సత్యం ఉందా, అసత్యం ఉందా? నేను సత్యమే మాట్లాడుతున్నానా, అసత్యం మాట్లాడుతున్నానా అనేది ఇక్కడ యోసేపు అని పరిశీలించాడు. కానీ ఇక్కడ మనమే ఏం చేయాలా? పరిశీలన చేసుకునే వారుగా ఉండాలి. ఇక దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే ఇలాగా వాక్యం చెబుతుంది. చూడండి, యెహోషువ గ్రంథములో రాయబడిన మాట 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనము చదవాలి. 24:14 వచనములో, కాబట్టి మీరు యెహోవాయందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించండి అని ఉంది. ఇక రాయబడిన మాట చూడగా
యెహోషువ ఇశ్రాయేలుతో పలుకుతున్న మాటలు ఇవి. మీరు అన్నాడు, మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించండి అనే మాట ఉంది. దేవుని పిల్లలు ఎలా సేవించాలి? దేవుణ్ణి నిష్కపటముగా సేవించాలి, సత్యముతో సేవించాలి. అలా సేవించాలి. దేవుని సేవించే విషయంలో మనలో సత్యం ఉండాలి, మనలో యథార్థత ఉండాలి, మనలో భక్తి ఉండాలి. అలా సేవిస్తేనే తప్ప, లేదంటే గినక మీరు విగ్రహారాధికులే అని చెప్పినట్టుగా జ్ఞాపకం చేసుకోవచ్చు. మీ పితరులు అని అన్నాడు, అవునా? మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో. పదవచనం మాట చెప్తుంది మనకు, వారు ఐగుప్తిలోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవాను సేవించని చెప్తూ కింద చెప్పిన మాట అదే కదా. కాబట్టి మీరు సేవించాలంటే మీ పితరుల దేవుని సేవించండి. అది కూడా పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, నిష్కపటమైన మనసుతో, సత్యముతో దేవుణ్ణి మీరు ఆరాధించాలి, సేవించాలి అని అన్నాడు అనమాట. ఇలా సేవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇంకతను, అవునా? నామకార్థంగా వచ్చిపోయేవాళ్ళు, పోవాలి కదా అన్నట్టుగా వచ్చిపోయేవాళ్ళు, నిజంగా దేవుని ఆరాధించే వాళ్ళు ఎంతమంది సంఘాల్లో ఉన్నారో అర్థం చేసుకునే వారుగా ఉండాలి. కాబట్టి మనము నిజంగా దేవుణ్ణి పరిపూర్ణంగా సంతోషముతో సత్యముతో దేవుణ్ణి మనము ఆరాధించాలా, పూజించాలా అన్నది లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఈ సంగతి గుర్తుంచుకుందాం. తర్వాత వచ్చిన భాగంలో ఒక తండ్రి తన కుమారుని చెప్పిన సంగతుల గురించి కూడా మనము ఆలోచన చేయాలా. తల్లిదండ్రులు మరి కుమారులకు చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, నేను జ్ఞాపకం చేస్తూ వస్తాను మీకోసమై. రండి, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం చూడాలి. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనములో, అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోను పూర్ణ మనసుతోను సత్యము ననుసరించి నడుచుకొనిన ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీ కుండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటలను స్థిరపరచుము అని అన్నాడు అన్నమాట. దావీదునకు మరణకాలము సమీపించింది. దావీదు చనిపోతున్నాడు. చనిపోయే ముందు తన కుమారుడైన సొలొమోనును తన యొద్దకు పిలిచి ఇలా చెప్పినాడు, అవునా? ఆ మాట మనం చదువుకోవాలి ఖచ్చితంగా. వచనము 1, దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుని సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోసే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము అని చెప్పాడు. ఒక తండ్రి తన కుమారునికి చెప్తున్న మాటలు. తాను ఏ విధంగా నడుచుకున్నాడో ఇప్పుడు కుమారుడు ఏ విధంగా నడుచుకోవాలనో సంగతి బయలుపరిచినాడు. అందుని బట్టి సోదరులారా, మనము దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తూచ తప్పకుండా మనము పాటించు వారమై ఉండాలి, వాక్యానుసారంగా జీవించు వారమై ఉండాలి. అలా జీవిస్తే తప్ప మన కుటుంబాలలో ఇక ఆరాధించువారు ఉంటారు. మనమే దావ తప్పితే కనుక ఇక మన పిల్లలు దావ తప్పుతారు. వాక్యం రాయబడిన మాట అంటే యెహోవాను ఎరగని తరం వచ్చిందంట. న్యాయపత్ర గ్రంథం మనం చూస్తాం. అంటే వారు చెడిపోయారు, వారి పిల్లలు కూడా చెడిపోయినారు. మనము దేవుని సేవిస్తూ ఉంటే మన పిల్లలు దేవుని సేవిస్తారు. మనం దేవుని సన్నిధికి వస్తే వాళ్ళు దేవుని సన్నిధికి వస్తారు. మనమే రాకపోతే కనుక మన పిల్లలు నడుస్తారు దేవుని సన్నిధికి. మనమే వాక్యం చదవకపోతే వాళ్ళు వాక్యం చదువుతారు. మనమే ప్రార్థన చేయకపోతే వాళ్ళు ప్రార్థన చేస్తారు.
మనమే పాటలు పాడకపోతే వాళ్ళు పాటలు పాడతారు, మనమే వాక్యం చదవకపోతే వాళ్ళు వాక్యం చదువుతారు, మనమే దేవునికి ఇవ్వకపోతే వాళ్ళు మనం దేవునికి ఇస్తారు వాళ్ళు. అవునా? అందుని బట్టి ఒక తండ్రిగా ఒక తల్లిగా మన పిల్లలకు మనం నేర్పే విధానం. సొలొమోను జ్ఞాపకం చేస్తున్నాం, దావీదు జ్ఞాపకం చేశాడు. నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో, అవునా, నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎడల తమ పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో సత్యం అనుసరించి నడుచుకొని నా ఎడల ఇశ్రాయేలు రాజ్యము సింహాసనం మీద ఆసునగు ఒకడు నీకుండక మానడు అని చెప్పినాడు. కాబట్టి నీవు నడుచుకోవాలా, నీ పిల్లలు నడుచుకోవాలా. ఇట్లా నడుచుకుంటే గినక ఇశ్రాయేలు మీద రాజసింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసేటువంటి ఒక నాయకుడు నీ కుటుంబంలో ఖచ్చితంగా పుడతాడు, లేస్తాడని దేవుడు దావీదుతో చెప్పాడు. దావీదు కూడా ఇప్పుడు సొలొమోనుకు ఆజ్ఞాపించుచూ ఉన్నాడు. విశేషించి మనం గుర్తుంచుకోవాల్సిన మాట ఏమిటంటే, సత్యము అనుసరించి నడుచుకోవాలా, సత్యాన్ని గ్రహించి నడుచుకోవాలా. మనం చూస్తాం ప్రపంచంలో అసత్యమే కానీ సత్యము లేదు, సత్యమునకు విలువ లేదు, అసత్యానికి మాత్రం పూర్తి విలువ మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ దేవుని పిల్లలుగా, దేవుని ఆరాధించేవారుగా మనలో సత్యము ఉండాలా అనేది వాక్యం చెప్తున్నమాట. ఇక్కడ చూడండి 3వ అధ్యాయం అక్కడ రాయబడిన మాట. 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో సొలొమోను ఇలాగు మనవి చేశాను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగు పరచి ఈ దినమున నున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుణ్ణి కూర్చుండబెట్టి అతన్ని యందు మహాకృప చూపి ఉన్నావు అన్నాడు అన్నమాట. అంటే దేవునికి తన తండ్రిని జ్ఞాపకం చేస్తూ తన తండ్రి యొక్క విధేయత, తన తండ్రి యొక్క యథార్థత జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో. అవునా, నీ దాసుడు నా తండ్రి అన్నాడు. దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించినాడయ్యా. నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము అగుపరిచినావు. ఈ దినమున నున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుణ్ణి కూర్చునబెట్టినావు, అనగా నన్ను కూర్చునబెట్టినావు అతని సింహాసనం మీద. అంటే ఏమన్నానంటే చూడండి, అతని యందు మహాకృపను చూపినావు, మహాకృపను చూపినావు. ఎవరైతే సత్యాన్ని అనుసరించి యథార్థంగా ప్రవర్తిస్తారో, అలా నడుచుకుంటారో, దేవుడు వారి పట్ల మహాకృపను చూపిస్తాడు, మహాకృపను చూపిస్తాడు, మహాకృపను చూపిస్తాడు. అలా చూపించాలంటే మనం చేయాల్సిన పని ఏమిటంటే సత్యములో నడుచుకోవాలి. ప్రభువుని యథార్థ హృదయముతో మనం ఆరాధించేవారుగా, పూజించేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక చూద్దాం, చూడండి రాజుల 2వ గ్రంథంలో రాయబడిన మాట 20వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము 20వ అధ్యాయము వచనము 3వ వచనం చూస్తారా? 3వ వచనములో యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొని మన హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించను అనే మాట ఉంది. ఎవరైనా హిజ్కియా రాజు, ఇశ్రాయేల్ రాజు. అయితే ఆ దినంలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగిందంట. తన రాజ్య పరిపాలనలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలిగిందంట. అంటే రాజులకు రోగాలు కలుగుతాయా? దేవుని సేవించే వారికి రోగాలు వస్తాయా అంటే వస్తాయి, రావని కాదు. ఎందుకంటే మనం మట్టి శరీరంతో ఉన్నాం కాబట్టి. ఇది మట్టి శరీరము,
కలుషితమైన ఆహారము నీరు తాగుతున్నాం కాబట్టి రోగాలు ఖచ్చితంగా వస్తాయి. ఆనాడే కాదు, ఈనాడు కూడా ఎవరికైనా రోగం వస్తుంది. ముక్కున్న నాళ్ళు పరిచయం తప్పదు. కాబట్టి శరీరం ఉన్నంతకాలం రోగాలు వస్తాయి. భరించాల్సిందే, సహించాల్సిందే, ఓర్చుకోవాల్సిందే. హిజ్కియాకి ఏమొచ్చిందట? మరణకరమైన రోగం వచ్చేసింది. దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు, ఇలా చెప్పు అన్నాడు. హిజ్కియా, నువ్వు మరణమవుతున్నావు, నువ్వు బతకవు, కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. చెప్పాడు, వెళ్ళిపోయాడు. అయితే హిజ్కియా మాత్రం గోడ వైపు తన ముఖం తిప్పుకొని ప్రార్థన చేశాడు. యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం ఎట్లు నేను జరిగించుతున్నో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన చేశాడు. దేవుడు అతని మనవి, అతని ప్రార్థన ఆలకించినాడు. ఆలకించి మరలా యెషయాను పంపించి, ఇదిగో నీ తగ్గింపును బట్టి, నీ యథార్థతను బట్టి, నీ సత్యాన్ని బట్టి నేను నీకు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నానని చెప్పేసి ఆయుష్కాలం పొడిగించినాడు. ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రార్థననే మన రోగాన్ని పోగొడుతూ ఉంది. అయితే మన విధి విధానాన్ని ప్రభువుకు చెప్పేవారుగా ఉండాలి. అంటే ఆయన తెలుదని కాదు, ఆయన తెలుసు, కానీ మనం చెప్పేవారుగా ఉండాలి. ప్రభు అన్నాడు, అడగండి మీకు ఇయ్యబడును అని అన్నాడు. అడుగు ప్రతివాడు పొందు అని చెప్పిన మాటను బట్టి ప్రభువును మనం అడిగేవారుగా ఉండాలి. ఆయన ఇచ్చేవాడు. కాబట్టి సత్యము అతని రోగాన్ని ఏం చేసింది? పోగొట్టేసింది. చనిపోయేవాడు ఇక 15 సంవత్సరాలు ఇంకా బతికినాడు, ఆరోగ్యకరంగా బతికినాడు, ఆయుష్కాలం పొడిగించబడి ఉంది. ఆ విధంగా మనం సత్యములో నడవాలి, సత్యములో జీవించాలి, సత్యాన్ని ప్రకటించాలి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. రండి, 51వ కీర్తనలోని ఒక మాట నేను జ్ఞాపకం చేద్దాలనుకుంటున్నాను. 51వ కీర్తన 6వ వచనములోని మాట. 51 6వ వచనములో, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు అనే మాట ఉంది. ఏం కోరుతున్నాడు దేవుడు మనలో? నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. ఆయన సత్యాన్ని కోరుతూ ఉన్నాడు. ఎందుకని? ఆయన సత్యవంతుడు కాబట్టి సత్యాన్ని కోరుతూ ఉన్నాడు. సంగతి గుర్తుంచుకుందాం. తర్వాత సామెతల గ్రంథం 3:3లో రాయబడిన మాట. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. 3వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట చూడండి. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనీకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము అనే మాట ఉంది. దయను సత్యమును ఎన్నడు నిన్ను విడిచిపోనీయకు అనే మాట ఉంది. ఇది గుర్తుంచుకోవాలి, ప్రతి విశ్వాసి కూడా గుర్తుంచుకోవాలి. దయను సత్యాన్ని ఎన్నడు నిన్ను విడిచిపోకుండా జాగ్రత్త కాపాడుకో. ఒక్కసారి తొలగిపోయిందనుకో దయా సత్యం, అంతే సంగతులే, నీ జీవితం పతనం అయిపోతూ ఉంది. కాబట్టి ఏం చేయాలా అంటే వాటిని కంఠభూషణముగా ధరించుకోవాలంట. దయను సత్యాన్ని కంఠభూషణంగా ధరించుకోవాలా. 3వ మాట ఏమిటి? నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకో. అది నీ కళ్ళకు కనిపిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. దయా సత్యం నీ కళ్ళ ఎదుట ఉండాలి, అది కనిపించాలి. నువ్వు తొలగిపోకుండా, నువ్వు పడిపోకుండా, దేవునికి దూరం కాకుండా అని అన్నాడు ప్రసంగి. ఇంకేమో చూడండి, 23వ అధ్యాయం 23వ వచనములో ఇదే ప్రసంగి సామెతల గ్రంథంలోనే 23 సత్యమును అంటే అమ్మివేసే వారు ఉన్నారా? సత్యాన్ని అమ్మివేసే వాళ్ళు ఉన్నారా? ఉన్నారనే కదా వాక్యం చెప్పేది. సత్యాన్ని డబ్బుకైనా అమ్మేస్తారు, అవునా? సత్యాన్ని అసత్యం చేసేవాళ్ళు, అసత్యాన్ని సత్యం చేసేవాళ్ళు లేరా ప్రపంచంలో? అంటే ఉన్నారు. డబ్బు అంతే, డబ్బిస్తే అసత్యాన్ని సత్యం చేస్తారు, సత్యాన్ని అసత్యం చేస్తారు, అసత్యాన్ని సత్యం చేస్తారు.
అందుకే వాక్యం చెప్తున్న మాట, సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము అనే మాట ఉంది. కాబట్టి సోదరి సోదరులారా, గుర్తుంచుకుందాం, సత్యాన్ని అమ్మివేయక దాన్ని కొనుక్కోండి, దాన్ని కొనండి అని అన్నాడు. కాబట్టి సత్యానికి అసత్యానికి ఎప్పుడు మనం అమ్మడబోగదు అనే సంగతి మనకు దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక సంఘం గురించి రాయబడిన మాట చూడండి. ఈ మాట జ్ఞాపకం చేస్తాం మీకోసమై. యోహాను రాసిన 3వ పత్రికలోని మాట. యోహాను రాసిన 3వ పత్రిక 4వ వచనం. 3వ పత్రిక 4వ వచనం చూడాలి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. నాకు ఎక్కువైన సంతోషం లేదు. నిజమే కదా, పలాని వాళ్ళ పిల్లలు సత్యాన్ని అనుసరిస్తున్నారు, సత్యము నడుచుకుంటున్నారు అనే మాట చూడ ఎంత బాగుంటుందో. అవునా? ఈ మాట చూడ ఎంత బాగుంటుందో. నా పిల్లలు, లేదా పలాని వాళ్ళ పిల్లలు, పలాని వాళ్ళ సంతానం, పలాని వాళ్ళ పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఏముంది? నేను గత దినమున అంగడికి వెళ్ళాను. అంగడికి వెళ్తే అక్కడ అనుకుంటా ఒక 5 మంది కూర్చొని అనుకుంటా ఉన్నారు, పలాని వాళ్ళ కోడలు, పలాని వాళ్ళ బిడ్డ ఎంత మంచిది, అవునా, ఎంత మంచిది, చెప్పిన మాట వింటది. ఇట్లా 10 మంది మన గురించి అనుకోవడం. నేను అనుకున్నాను, మా సంఘానికి వచ్చేటువంటి ఒక సోదరి ఇంత పేరు సంపాదించుకున్న ఊర్లో ప్రజల మధ్య, అంతకంటే నాకు సంతోషం ఏముంది? ఇంకా మరి గురించి అనుకుంటాను మళ్ళా, ఫలానా ఆమె ఏం మాటినది ఏమినదబ్బా, దండగా ఆడికి పోయేదానికంటే ఇంటికి అనడం మేలంటూ మరొకరి గురించి ఇట్లా మాట్లాడుకుంటున్నారు. అంటే అక్కడనే 2 విధాలుగా మాటలు నాకు వినపడ్డాయి. ఒకటేమో ఒకరి గురించి మంచిగా చెప్పుకోవడము, మరొకరి గురించి చెడుగా చెప్పుకోవడం. ఏమిటి ఇది? దేవుని పిల్లలుగా మనము దేవుని సన్నిధిలో ఎలా నడుచుకుంటున్నాం? నా పిల్లలు అనగా నా ద్వారా రక్షించబడిన వాళ్ళు అనే కదా దానికి అర్థం. యోహాను చేత రక్షణ పొందిన వారి గురించి మాట్లాడుతున్నాం. ఈ వచనం గుర్తు చేసుకోవచ్చు. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఇంకేముంది అనే ఈ మాట మనం గుర్తుంచుకోవాలి. ప్రియమైన సోదరి సోదరులారా, సత్యమును అనుసరించి మనము నడుచుకునే వారిగా ఉండాలి. సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తూ ఉంది. సత్యము నిన్ను స్వతంత్రుగా చేస్తూ ఉంది. సత్యము నిన్ను దేవుని రాజ్యాన్ని చేరుస్తూ ఉంది. సత్యము నిన్ను బ్రతికిస్తూ ఉంది. అంతే, సత్యము నిన్ను బ్రతికిస్తూ ఉంది. అలా మనము సత్యమునే మాట్లాడుతూ ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు. అన్ని విషయాలు మనం క్రీస్తు వలె ఎదిగేవారుగా ఉండాలి. ప్రభు చిత్తమైతే వచ్చే సందేశం మనం విందాం. సత్యం ఎక్కడ పుడుతూ ఉంది, ఎలా మనం ఎదగాలి, ఎవరు ఎదిగినారు సంగతిని జ్ఞాపకం చేస్తూ వస్తాను. ఈ సమయమందు మనకై మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. మనలో సత్యం ఉందా, మనలో అసత్యం ఉందా? దేవుడు మనం చూసి మెచ్చుకుంటాడా, దేవుడు మనం చూసి అసహ్యపడుతున్నాడా సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను ప్రేమించిన దేవుడు నీ తోటి వారిని నువ్వు ప్రేమించాలని వాక్యం చెబుతూ ఉంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని వాక్యం చెప్తున్న మాట ప్రకారంగా సంఘములో సహవాసములో మనం ఉన్నాం, కుటుంబంగా మనం ఉన్నాం. కాబట్టి బయట ఉన్నా లోపట ఉన్నా మన సహవాసం తండ్రితో ఉంది. కాబట్టి సత్యము చెప్పుచు ప్రభు సన్నిధిలో ముందుకు సాగుతాం. అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నా. కరుణించి కనికరించి జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించి దర్శించండి. ఈ దినమందు కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి.
ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె అన్ని విషయాల్లో ఎదుగునట్లుగా నీ వాక్యం మీరు మాతో పంచుకునేందుకై స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎంతమంది వినగలిగారో వారి జీవితాల్లో కృప చూపించి కనికరించండి. ఒకవేళ ప్రేమ సత్యం లేకపోతే ఇప్పుడైనా పశ్చాత్తాపడి అవిధేయతను ఒప్పుకొని విధేయులై పూర్ణ మనసుతో పూర్ణాత్మతో సత్యములు నడుచుకోవడానికి వాక్య ప్రకారం జీవించుటకు నీ కృప మెండుగా అందరికీ అనుగ్రహించి మాకు అనుగ్రహించి దర్శించమని కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ ఇంటికి వెళ్తున్నగా దీవించి పంపండి. చిత్తమైతే మరలా కలుసుకొని మిగిలిన సందేశం మాటలు వినుటకు మీ కృప దయచేసి కాపాడి సహాయపడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.